పోలింగ్ బూత్‌కి వచ్చే కుటుంబాల్లో 1,50,00,000 కుటుంబాలకి ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అది బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అన్నీ తెలుసు. కాబట్టి ఇంకేం వెతుక్కోవాలా? సివిల్ సప్లై దగ్గర డేటా తీసుకుంటే చాలు. అది ఉంది వాళ్ళ దగ్గర. ఈ ఎలక్షన్లు పూర్తిగా బీసీ నామస్మరణతోనే చేయాలనుకుంటున్నాయా రెండు పార్టీలు కూడా? అయ్యి వన్ ఆఫ్ ద పార్ట్. అంటే ఇప్పుడు ఎలక్షన్ అంతా కూడా తెలుగుదేశం ఏమో వివేకాన్ని మర్డర్ చేయించాడు జగన్ కాబట్టి మాకు ఓటేయమని అడుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏమో నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను కాబట్టి దీనికంటే ఇది నేను పర్ఫెక్ట్ గా మీకు అందుంటే ఓటేయమంటాడు. అదిగో ఆ సంక్షేమ పథకాలకు అంతకంటే ఎక్కువ ఇస్తామని మేము చెప్తున్నాం. ప్లస్ వివేకానంద రెడ్డి మర్డర్ చేసినోడు కాబట్టి మాకేయండి అంటారు. ఈ బీసీ ఇవన్నీ కూడా అందులో ఒక పార్ట్. అంటే అవి ఎలాగా ఉంటాయి, దాటితో పాటు కుల రాజకీయం కూడా చేయాలి కదా. పెద్దగా ఏం జరగదు. అంటే దీని మీద ఆల్రెడీ సీట్లలో ఇదే లెక్క. సీట్లలో ఇది ఉపన్యాసాలకు పనికిరాదు. అది అంటే ఇప్పుడు ఈ జైహో బీసీ లాంటి కార్యక్రమాలు, ఈ బీసీ జపాలు ఇప్పుడు టీడీపీ చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని వీళ్ళు చేశారు కదా వైసీపీ వాళ్ళు. బీసీ డిక్లరేషన్ అని కృష్ణయ్యని పట్టుకొచ్చి అనౌన్స్మెంట్ లో ఇప్పించారు కదా. ఇప్పుడు వాళ్ళు అదంతా మేము ఇంప్లిమెంట్ చేసామని చూపెడుతున్నారు. ఇదిగో ఇంతమంది అభ్యర్థులకు ఇచ్చాము, ఇంత ఇది ఇచ్చామని. కాబట్టి ఇక్కడ ఇప్పుడు లేదు అని మేము బీసీ డిక్లరేషన్ మాదే అసలు బీసీ పార్టీ అనేటువంటి చూపించడం వీళ్ళ ఉద్దేశం.